హాయ్ నమస్తే ఫ్రెండ్స్. చపాతీలోకి వెజిటేబుల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 5 యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు 3 స్పూన్స్ వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే దీన్ని బాగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి 5 టమాటాస్ తీసుకొని చాప్ చేసుకొని, అలాగే మిర్చి కూడా చాప్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా దాన్ని చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ కడాయిలో నేను బటర్ చిన్న చిన్న కప్స్ దొరుకుతున్నాయి కదండి, అలాంటి 2 కప్స్ బటర్ అయితే వేసుకున్నాను నేను. టేస్ట్ బాగుండడానికి 2 కప్స్ బటర్ అయితే వేయాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, మనం అలాగే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ బీన్స్ని ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాస్త మగ్గనివ్వాలి. అలాగే మనం ఇందాక టమాటా, జీడిపప్పు, మిర్చి మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఆ గ్రేవీని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల క్యారెట్ కూడా నేను ఉడికిన తర్వాత తీసేసానండి. బీన్స్ కూడా ఉడికిపోయాయి. దాంట్లోకి పన్నీర్ అయితే వేసాను నేను. అలాగే జీడిపప్పు గ్రేవీ కర్రీ ఉంది కదా, టమాటా, ఆ గ్రేవీ కర్రీని అయితే యాడ్ చేశాను నేను ఇందులోకి. అందులో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్రత్యేకించి ఏకాదశి తిథులు, శనివారాలు, ఎవరైనా వారాలు ఉన్న వాళ్ళకి, నో ఆనియన్ నో గార్లిక్ అలాంటి వాళ్ళందరికీ నేను ఈ వీడియో అయితే యూస్ఫుల్ అని నేను చేస్తున్నాను అనమాట. క్యారెట్ గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. శ్రావణ కార్తీక మాసాల్లో కూడా నో ఆనియన్ నో గార్లిక్ అయితే చాలామంది తిన్నారు కదా. ఈ కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇంకా 2 స్పూన్స్ గరం మసాలా, పానీపూరి మసాలా అయితే యాడ్ చేశాను. ఇందులో కూడా నో ఆనియన్ నో గార్లిక్ పౌడర్ అయితే ఉంటుందండి. నేను అది కూడా చూసుకుని ఈ కర్రీలోకి వేసుకుంటాను అన్నమాట. అలాగే కొంచెం మనకి గ్రేవీ లాగా ఉండడానికి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కబడుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ 2 స్మాల్ కప్స్ ఉడికిపోయిన తర్వాత 2 స్మాల్ కప్స్ బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మనం చపాతీని రెడీ చేసుకుని కాల్చుకొని ఈ కర్రీని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.